ఉద్యమకారుల ఐక్యత. ఈరోజు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ప్రధాని కూడలిలో అంబేద్కర్ గారికి నివాళులు సమర్పిస్తూ ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవనీయులు మరి జిల్లా అధ్యక్షురాలు చిలక శారద గారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ రాపాక శ్రీశైలం, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర షెడ్యూల్ కులముల సహకారంతో జయంతి ఉత్సవాలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారికి మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వారముగా మేము ఒక మెమోరాండం సమర్పించినది. అది ఏంటంటే, సార్ మరి పోయిన ఎన్నికలలో యూత్ డిక్లరేషన్ సభలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఉద్యమకారులకు మా ప్రభుత్వం వస్తే కనుక తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళని డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి పొందుపరచడం జరిగినది. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు గెలిచి కూడా మీ ప్రభుత్వము వచ్చి కూడా రెండు సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నది. ఉద్యమకారులు రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎక్కడో దగ్గర రోజుకొకరు పిట్టల్లా రాలిపోతుంటున్నారు. ఆర్థిక సమస్య కావచ్చు, వయోభారం కావచ్చు, అనేక కేసులకి కూడా వాళ్ళు దేనికి నోచుకోలేక, ప్రభుత్వ పథకాలకు దేనికి నోచుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. అయ్యా మీరు అన్న ప్రకారము గౌరవనీయులు పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి రవాణా మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మరి పొన్నం ప్రభాకర్ గారు ఆ మధ్యలో ఉద్యమకారులను గుర్తిస్తాం, మేము సబ్ కమిటీ వేస్తాము అన్న మాదిరిగా మీరు ఒక సబ్ కమిటీని వేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించండి, వారికి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అర్హులుగా అయిన వారికి మీరు ఇవ్వండి అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం. అయ్యా ఏంటంటే, మీరు ఈ సబ్ కమిటీ లేట్ అయితే నిజమైన ఉద్యమకారులు అనేక సమస్యల మీద వారి కుటుంబాలకు దూరమై అనేక పరిస్థితుల్లో పిట్టల్లా రాలిపోయి చనిపోతుంటున్నారు. మీరు కాలాతీతము చేయకుండా, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు విజయశాంతి గారు కూడా రాజ్యసభలో మాట్లాడినందుకు గాను ప్రత్యేక శుభాకాంక్షలు మేము విజయశాంతి గారికి జేఏసీ పక్షాన మేము తెలుపుతున్నాము. కాలాతీతము చేయకుండా, ఇంకా ఆలస్యం చేయకుండా ఉద్యమకారుల సబ్ కమిటీ వేయండి, ఉద్యమకారులను గుర్తించండి. మేము 11 డిమాండ్లతో రాష్ట్రము 3 సంవత్సరాల నుంచి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద 3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా శాంతియుత ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు రెఫరెండాలు కావచ్చు, ఈ విధంగా 33 జిల్లాలతోటి కమిటీలతోటి మేము చేస్తూనే ఉన్నాము. మా పోరాటాలు మీరు గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. మా ద్వారానే మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఉద్యమకారుల ఆకాంక్షల మీద ఒకసారి మీరు మాట్లాడి మాకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మీరు చేయమని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. గౌరవనీయులు పెద్దలు మరి కోదండరామ్ సార్ కూడా మీకు మా పక్షాన ఉద్యమకారుల పక్షాన ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు కాబట్టి సబ్ కమిటీకి వేయండి. మాకు రావాల్సినటువంటి కొన్ని నిధులను మాకు కొన్ని సరే 1, 2 ఒక 10 డిమాండ్లతోటి మేము ముందుకు వెళ్తున్నాం. 10 డిమాండ్లు కాకుండా కనీసం 4, 5 అన్న అమలులోకి, ఆచరణలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఈ వేదిక ద్వారా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించమని. పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని రాయితీలు కల్పిస్తున్నది ఆ ప్రభుత్వం. మరి మన తెలంగాణలో కూడా జార్ఖండ్ ప్రభుత్వం మాదిరిగా ఉద్యమకారులను గుర్తిస్తారని ఆశిస్తున్నాము. ఆలస్యం చేయకుండా మాకు ఉద్యమకారులను గుర్తించి మాకు రావాల్సిన ప్రతి విషయంలో కూడా మాకు తోడ్పాటును అందించగలని మీకు
ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించగలరని ప్రతి ఒక్కరికి కూడా మేము చేతులెత్తి ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై ఇన్సాన్.